రైతులందరికీ నమస్తే. పండించే రైతు యూట్యూబ్ ఛానల్. రైతన్నారా, ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం ఏమిటంటే, మినుము పెసర కాయ దశలో ఉన్నప్పుడు ఈ ప్రధాన సమస్యగా మనం గుర్తించబడింది ఏంటంటే కాయ పగులుడు. కాయ పగులుడు అంటే నిలువుగా కాయ ఇలా నిలువుగా పగిలిపోతుంది. దీంట్లో ఆ వైరస్ లక్షణం లేదు, కానీ ఇంతకుముందు వచ్చింది. ఇంకో ఇక్కడ చూడండి, కాయ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కాయ ఇలా పగులుడు వస్తుంటుంది. ఇది పెసరలో మినుములో చాలా చోట్ల వస్తుంటుంది. ప్రధాన సమస్యగానే చెప్పుకోవాలి. ఇక చూడండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఇది వచ్చింది లైట్ పగిలేటప్పుడే మనం ఏం చేసాం? సరైన మందులు స్ప్రే చేసాం. ఇది ఎందుకు వచ్చింది అనేది సమస్యను మనం గుర్తించిన వెంటనే మనం ఫెర్టిలైజర్ స్ప్రే చేయడం వల్ల వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. చూడండి, ఇక్కడ గింజ అయ్యింది, ఇక్కడ గింజలు లేవు, తాలు గింజగా అయిపోయింది. కాయ పగిలింది కదా. ఈ కాయ పగిలినప్పుడే మనం ఏం చేస్తాము? అక్కడక్కడ గుర్తించిన వెంటనే మనం మందులు స్ప్రే చేయడం జరిగింది. అది ఎప్పుడు వస్తుంది సమస్య అంటే, కాయ ఈ దశలో ఉన్నప్పుడు, కాయ లాత దశలో ఉన్నప్పుడే పగులుడు దశ వస్తుంది. ఈ దశలో మనము ఖచ్చితంగా మందులు స్ప్రే చేయాలి. మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఈ ఎండు దశ వచ్చినప్పుడు, ఇలా ఎండు దశకు వచ్చినప్పుడు కానీ కాయ పగలదు. చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంది చేను. ఎండు దశకు వచ్చినప్పుడు కానీ కాయ పగలకుండా స్టాండర్డ్గా ఉంటుంది. ఎంత ఎండలో అయినా సరే కాయ పగలదు. మనం చేయాల్సిన ప్రధాన మందులు స్ప్రే ఏంటంటే, పెద్ద ఖర్చుతో కూడిన మందులు ఏం కాదు. మనకు ఆ సమస్య గుర్తించిన వెంటనే మనం ఎకరకు 1 kg చూడండి బోరాన్, ఎకరకు 1 kg బోరాన్ స్ప్రే చేయండి. చాలా కంపెనీలలో లభ్యమవుతుంది. ఇది చాలా తక్కువ రేటు, 100 రూపీస్ నుంచి 120 రూపీస్ వస్తుంది ఫర్ కేజీ. ఇది స్ప్రే. దీంతో పాటు కాయ మీకు గట్టిగా రావడానికి, గట్టిగా గింజ ఏర్పడడానికి మరోటి స్ప్రే చేసుకోండి, అగ్రిమ్యాక్స్. ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ 2 స్ప్రే చేస్తున్నట్టయితే మీకు తాలుగింజ ఏర్పడదు, ఎక్కడ గింజ పగలడం జరగదు. దీంట్లో అనేక రకాలైన మొక్కకు కావాల్సిన కెమికల్స్ ఉంటాయి. జింక్, ఐరన్, ఈ అనేక రకాలైన ఫెర్టిలైజర్స్ ఉంటాయి ఇందులో. ఈ 2 స్ప్రే చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అసలు కాయ అనేది పగులు దశ నుంచి మనం పూర్తిగా తప్పించుకోవచ్చు, మంచి దిగుబడి తెప్పించుకోవచ్చు. ఓకే రైతులారా, ఇది ఈరోజు విషయం. మా ఛానల్లో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.